జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ జీవితంలో కొన్ని అనుమానాలు ఉన్నాయండి. అదేవిధంగా కొన్ని మచ్చలు కూడా ఉన్నాయి. ఆయన రాజకీయ జీవితం మొత్తం చూస్తే పారదర్శకత మిస్ అయిందని అనుకోవచ్చండి. అవి కొంచెం లోతుగా ఆలోచిస్తే ఖచ్చితంగా వైసీపీ సమాధానం చెప్పుకోలేనటువంటి ప్రశ్నలు కూడా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ ప్రశ్నలకి స్పష్టంగా సమాధానం చెప్పలేని అంశాలు చాలా ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఇప్పటికీ ప్రజల మైండ్లో ఉన్నటువంటి పెద్ద అనుమానం ఏంటంటే బాబాయ్ అంటే వివేకానంద రెడ్డి గారి హత్య కేసు. అసలు ఎవరు చంపారు వివేకానంద రెడ్డి గారిని, అసలు ఎందుకు చంపారు, ఈ అనుమానం ఇప్పటికీ కూడా నివృత్తి కాలేదండి ఎవ్వరికీ కూడా. సిబిఐ లెక్కల ప్రకారం, సిబిఐ దర్యాప్తు చేసినటువంటి దాని ప్రకారం భాస్కర్ రెడ్డి గారి పాత్ర ఉంది. భాస్కర్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు అండ్ అవినాష్ రెడ్డి గారిని కూడా విచారించారు. అతని అనుచరుడు శివశంకర్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అంటే విచారణ మొత్తం కూడా ఒక సర్కిల్ చుట్టూనే తిరిగింది. ఇక్కడే చాలా పెద్ద ప్రశ్న అందరిలోనూ తలెత్తుందండి. ఇంకా లోతుగా ఎందుకు వెళ్ళలేదు, అంటే ఇంకా లోతుగా సిబిఐ దర్యాప్తు ఎందుకు జరగలేదు, విచారణ ఎందుకు లోతుగా వెళ్ళలేదు, ఏమైనా ఒత్తిళ్లు ఉన్నాయా విచారణ కార్యక్రమంలో, విచారణకు సంబంధించినటువంటి అంశాల్లో ఏమైనా ఒత్తిళ్లు జరుగుతూ ఉన్నాయా? ఇలాంటి హై ప్రొఫైల్ కేసుల్లో పూర్తిగా నిజం బయటికి రావడానికి, నిజం బయటపడటానికి చాలా టైం పడుతుందండి. కోర్టు ఫైనల్ తీర్పు రాకుండా ఎవరి మీదైనా సరే ఫైనల్ నింద వేయడం అనేది చాలా కష్టం. కానీ ప్రజల్లో అనుమానాలు మాత్రం ఆగవు. ఇప్పుడు ఈ కేసును రాజకీయంగా ఎలా వాడుకుంటున్నారు అంటే అచ్చెన్నాయుడు గారు కావచ్చు, పయ్యావుల కేశవ్ గారు కావచ్చు, ఇద్దరు కూడా ఒక్కసారిగా చాలా సీరియస్ ఆరోపణలు చేశారు. రాజశేఖర్ రెడ్డి గారి మరణం యొక్క అనుమానాలను కూడా బయటపెట్టడం జరిగింది. రాజశేఖర్ రెడ్డి గారి మరణం పైన కూడా అనుమానాలు ఉన్నాయన్నట్లుగా, అదేవిధంగా వివేకానంద రెడ్డి గారి మరణం మీద కూడా అనుమానాలు. ఇవన్నీ కూడా వీళ్ళిద్దరూ పెద్ద ఎత్తున ధ్వజమెత్తున్నారని చెప్పొచ్చు. ఈ రెండిట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద అనుమానం ఉంది అని కూడా అన్నారు. ఇంకా ఒక స్టెప్ ముందుకెళ్ళి ఏ సంఘటన అయినా ఆయనే చేయించుకొని ఆయనే బాధితుడిలా నటించి సింపతి కోసం వాడుకుంటాడు అని కూడా చెప్పారు వాళ్ళిద్దరు కూడా. ఫర్ ఎగ్జాంపుల్ కోడికత్తి కేసు తీసుకున్న, గులకరాయి కేసు కూడా అదే లైన్లో పెట్టారనమాట. ఇది చాలా హెవీ ఆరోపణ అండి. ఇలాంటి మాటలు రాజకీయంగా ప్రభావం చూపించడానికి వాడతారు, కానీ ఇవి కోర్టులో ప్రూవ్ కావాలి అసలు మనం వాటిని మాట్లాడుకోవాలి అంటే. లేకపోతే ఇవి కేవలం రాజకీయ నేరేటివ్గా మాత్రమే మిగిలిపోతాయి. ఇంకో ట్విస్ట్ ఏంటంటే బొత్స సత్యనారాయణ గారి పాత కామెంట్స్ కూడా వెలుగులోకి తీసుకొచ్చారు. తండ్రి శవాన్ని పక్కన పెట్టుకొని సీఎం కావడానికి ప్రయత్నించాడు అన్నటువంటి వ్యాఖ్య. ఇప్పుడు అదే ఆయన్ను సాక్షిగా చూపిస్తూ మాట్లాడినటువంటి మాటలు బాగా వైరల్ అవుతున్నాయండి. ఇది మామూలు మాట కాదు, మీ పార్టీ వాళ్ళ మాట అని చెప్పి వైసీపీని డిఫెన్స్ లోకి నెట్టేశారు. ఇక్కడ ఒక క్లాసిక్ రాజకీయ స్ట్రాటజీ నడుస్తుంది. ప్రత్యర్థి పార్టీ వాళ్ళ మాటలనే ఆయుధంగా వాడటం అనేది చాలా క్లాసిక్ రాజకీయ స్ట్రాటజీ. ఇది పబ్లిక్ మీద చాలా ఇంపాక్ట్ చేస్తుందండి, పబ్లిక్ మీద చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఆ పార్టీ మీద నెగిటివ్ కూడా క్రియేట్ అవుతుంది వైసీపీ పార్టీ మీద. ఎందుకంటే ఇవాళ వాళ్ళు చెప్తున్నారు కాదు, అప్పుడే వాళ్ళే చెప్పారు అనేటటువంటి ఫీలింగ్ వస్తుంది జనాల్లో కూడా. మొత్తానికి ఏమైందంటే వైసీపీ ఒక రకంగా ఆత్మరక్షణలోకి వెళ్ళిపోయింది. పాత వీడియోలు, పాత స్టేట్మెంట్లు మళ్ళీ బయటకు వచ్చాయి. ప్రజల్లో మళ్ళీ అనుమానాలు రీయాక్టివేట్ అయ్యాయి. చూడండి, ఇక్కడ రాజకీయ ఆరోపణలు చాలా వస్తాయి, కానీ నిజం చెప్పాల్సింది, నిజాన్ని నిగ్గు తేల్చాల్సింది కోర్టే. కానీ ఇప్పటికీ కూడా కేసు పూర్తిగా ముగియలేదు, ఫైనల్ తీర్పు కూడా రాలేదు. ఎందులోనూ కూడా అనుమానాలు ఉండొచ్చు, అనుమానాల మీద చర్చలు కూడా జరుగుతాయి, కానీ ఫైనల్గా నిజం బయటపడేది న్యాయస్థానం ద్వారా మాత్రమే. రాజకీయాలు కథలు చెప్తాయి, కానీ చరిత్ర మాత్రం నిజమే గుర్తుంచుకుంటుంది. ఇది మనందరం తెలుసుకోవాల్సినటువంటి పెద్ద అంశం. మరి ఈ అంశం మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. తిరిగి నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని అందరినీ మీట్ అవుతాను. అప్పటి వరకు సెలవు. జై హింద్.